ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కూడా 3.87 కోట్లు వచ్చింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అమూల్య, అయితే వారాంతపు సెలవులకు సంబంధించి కూడా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయితే ఎలక్షన్ కూడా ముగిసిన నేపథ్యంలో కూడా భక్తులు కూడా సంఖ్య పెరగడం జరిగింది. అయితే నిన్న స్వామివారి దర్శించుకున్న భక్తుల సంఖ్య కూడా 86,721 మందిగా నమోదైంది. అయితే ఈ తలనీలాలకు సంబంధించి కూడా 39,000 కూడా స్వామివారికి మొక్కులు చెల్లించారు. అయితే ఉండి కానుకలకు సంబంధించి కూడా 3 కోట్ల దాకా కూడా ఈ ఉండి కానుకలు కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. మరోపక్క టీటీడీ సంబంధించి కూడా ప్రత్యేక బృందం కూడా దాదాపు 1,100 మంది కూడా నిత్యం భక్తులు క్యూ లైన్ లో కూడా తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తూ ఎప్పటికప్పుడు టీటీడీ ఈవో కూడా ధర్మారెడ్డి కూడా మానిటర్ చేస్తూ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా నిరంతరం టీటీడీ సిబ్బంది కూడా వాళ్ళకి సేవ చేస్తూ భక్తులను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా స్వామివారి దర్శనంకి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అమూల్య, మరోపక్క ఈ రద్దీకి సంబంధించి కూడా దాదాపు జూన్ 16 వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దీని నేపథ్యంలో కూడా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోపక్క గదులకు సంబంధించి కూడా భక్తులకి కొద్దిపాటి అసౌకర్యం కలిగినా కూడా ఏదైతే ఈ గదులకు సంబంధించి కూడా సిఫారసు లేఖలు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా తీసుకోకుండా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా ఎటువంటి బ్రేక్ దర్శనం కూడా టీటీడీ రద్దు చేసింది. అయితే స్వయంగా విఐపి ప్రోటోకాల్ కు సంబంధించి కూడా స్వయంగా విఐపి వస్తే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం విఐపి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే ఈ సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేయడంతో కూడా దాదాపు ఈ బ్రేక్ దర్శనం కూడా కుదించి కూడా సామాన్య భక్తులకు కూడా దాదాపు 20 గంటల పాటు స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేయడం కూడా టీటీడీ సిబ్బంది చెప్తోంది. అమూల్య, థ్యాంక్ యూ మహేష్.